Day before week, what we discussed in before week. సో ఎవరో ఒకరు చెప్పండి, ముందు కిందటి వారం ఏం చెప్పాం? So in before class we discussed about Spring Boot 3-layer architecture and internal implementation of Spring Boot and HTTP status codes. Okay, before week ఏం చెప్పామంటే Spring Boot 3-layer architecture, internal working of Spring Boot application and HTTP status codes. Okay, ఇంకేమైనా చెప్పామా? సో ఒకసారి రివైజ్ చేస్తాను చూడండి. Are you able to see my screen? So in before week we discussed about Spring Boot 3-layer architecture. So ఈ Spring Boot 3-layer architecture ఏమవుతుందంటే when a client send request to the controller layer, okay, when a client send request to the controller layer process the incoming HTTP request. Okay, it process the request and and again it send that request to the service layer. Okay, in this service layer it contains main business logic of the application. Okay, మన అప్లికేషన్ యొక్క మెయిన్ బిజినెస్ లాజిక్ సర్వీస్ లేయర్లో ఉంటుంది. నెక్స్ట్ సర్వీస్ లేయర్ ఈజ్ డిపెండ్స్ అపాన్ రిపోజిటరీ లేయర్. ద మెయిన్ యూజ్ ఆఫ్ రిపోజిటరీ లేయర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ డేటాబేస్. ఓకే, డేటాబేస్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే the controller layer is depends on service layer and service layer is depends on repository layer. Okay, repository layer is used to interact with database. This is the Spring Boot 3-layer architecture, and we discussed about Spring Boot application execution process. See, first of all, every Spring Boot application start with main method. Okay, every Spring Boot application will start from main method. But so in Spring Boot main method contains two run methods. Okay, first run method, again this run method is contains another run method. Okay, the main purpose of the run method is which is used to load the Spring Boot applications. Okay, మనం రాసిన కోడ్ యొక్క రిక్వైర్డ్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఆ కాంపోనెంట్స్ అన్నిటిని కూడా లోడ్ చేస్తుంది. ఓకే, the run method is used to load the required component of Spring Boot application. Next, after load the required components is start stopwatch. ఓకే, స్టార్ట్ వాచ్ అనేది స్టార్ట్ అవుద్ది అంటే మన అప్లికేషన్ ఎంత టైంలో ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇట్స్ ప్రిపేర్ ఎన్విరాన్మెంట్ టు రన్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. ప్రిపేర్ ఎన్విరాన్మెంట్ మీన్స్ వీ హ్యావ్ సెవరల్ ఎన్విరాన్మెంట్స్, UAT ఎన్విరాన్మెంట్, QA ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. బేస్డ్ ఆన్ అవర్ కోడ్, ఓకే, బేస్డ్ ఆన్ అవర్ కోడ్ అవర్ అప్లికేషన్, ఆ అప్లికేషన్ అనేది ఏ ఎన్విరాన్మెంట్లో రన్ అవ్వాలో స్ప్రింగ్ బూటే డిసైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రిపేర్ ఎన్విరాన్మెంట్ ఇట్ ప్రింట్ ది బ్యానర్. ఓకే, బ్యానర్ ప్రింట్ చేస్తుంది. స్ప్రింగ్ బూట్లో స్ప్రింగ్ అని డాట్స్తో ఒక బ్యానర్ ఉంటుంది కదా, సో ఆ బ్యానర్ ప్రింట్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ బేస్డ్ ఆన్ ది అవర్ డిపెండెన్సీ, అవర్ రిక్వైర్మెంట్. ఓకే, మన రిక్వైర్మెంట్ బట్టి ఐదర్ వి నీడ్ టు బిల్డ్ డిఫాల్ట్ ఆర్ వెబ్ సర్వెట్ ఆర్ రియాక్టివ్ అప్లికేషన్. బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ మనం ఏమీ సెలెక్ట్ చేసుకోకపోతే డిఫాల్ట్ వెబ్ అప్లికేషన్ బిల్డ్ అవుద్ది. అదే వెబ్ సర్వ్లెట్ బిల్డ్ చేస్తే, వెబ్ సర్వ్లెట్ డిపెండెన్సీ యాడ్ చేస్తే వెబ్ అప్లికేషన్ బిల్డ్ అవుద్ది. రియాక్టివ్ డిపెండెన్సీ యాడ్ చేస్తే రియాక్టివ్ అప్లికేషన్ బిల్డ్ అవుద్ది. నెక్స్ట్ ఇట్ రీఫ్రెష్ ది కాంటెక్స్ట్. రీఫ్రెష్ కాంటెక్స్ట్ మీన్స్ రీఫ్రెష్ IOC కంటైనర్. IOC కంటైనర్ రీలోడ్ అవుద్ది. వీ హ్యావ్ రీలోడ్ అయిన తర్వాత మనకి టూ రన్నర్స్ ఉన్నాయి, అప్లికేషన్ రన్నర్స్ అండ్ కమాండ్ లైన్ రన్నర్స్.
ఈ రెండిట్లో మ్యాక్సిమం దే విల్ యూజ్ అప్లికేషన్ రన్నర్. సో అప్లికేషన్ రన్నర్లో ఐఓసి కంటైనర్ అనేది ఈ మన అవుట్పుట్ని రిటర్న్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ వి డిస్కస్డ్ అబౌట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెబ్ అప్లికేషన్ web server versus application server. So what is the difference between web server and application server? Sai Tarun, what is the difference between web server and application server? So web server ki application server ki difference enti? Karthik, Ganesh, Shravani, Meghna. So web servers will support our web application, and application servers will support the applications like Android applications and all. And inside this web servers, we will be having an individual IP address for individual topics, so that we can access the data easily. And when it comes to the application servers, it's like Instagram, Facebook and all. So here they will for each individual user, there will be an IP address allocated, so all the related data will be present in that particular IP, so we can access the data easily. Correct. So adi main difference. In today class we will discuss about, so entire గా మనకు 5-6 వీక్స్ ఉంటాయి. ఓకే, స్ప్రింగ్ బూట్ సెక్షన్ ఏంటంటే 5-6 వీక్స్ ఉంటాయి. ఈ 5-6 వీక్స్లో ఈ సెక్షన్, ఈ వీక్ చెప్పేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నేనేంటంటే ఈ వీక్ క్రడ్ ఆపరేషన్స్ బిల్డ్ చేస్తా. సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బిల్డ్ వన్ క్రడ్ ఆపరేషన్స్, ఓకే, మీరు ఒక క్రడ్ ఆపరేషన్ బిల్డ్ చేస్తే మీకు అంటే ఓన్గా ఒక అప్లికేషన్ చేసేస్తారు అన్నాను, కానీ ఏదైనా మీరు 3 years ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినా 4 years ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినా సరే ఒక అప్లికేషన్ చూడగానే అర్థం అవుద్ది. ఓకే, ఒక అర్థమైన తర్వాత ఏం చేయాలి అనేది తర్వాత ప్రాసెస్. ఫస్ట్ ఏంటంటే ఒక అప్లికేషన్ చూడగానే అర్థం అవుద్ది. సో క్రడ్ ఆపరేషన్స్, వితౌట్ క్రడ్ ఆపరేషన్స్ మీరు 2 years ఎక్స్పీరియన్స్ పెట్టినా వేస్టే. ఓకే, 2 years ఎక్స్పీరియన్స్ పెట్టినా, 3 years ఎక్స్పీరియన్స్ పెట్టినా, 4 years ఎక్స్పీరియన్స్ పెట్టినా మీకు క్రడ్ ఆపరేషన్స్ రాకుండా మీరు ఏం చేయలేరు. ఓకేనా? సో ఇన్ టుడే క్లాస్, టుడే ఆన్వర్డ్స్, దిస్ వీక్ అంటే ఈ 5 days నేను క్రడ్ ఆపరేషన్స్ మాత్రం చెప్తాను. ఆ క్రడ్ ఆపరేషన్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో how many types of HTTP methods are there? సో నేను సాటర్డే HTTP మెథడ్స్ చెప్పా కదా, అవి ఎన్ని టైప్స్ ఉంటాయి? సో దేర్ ఆర్ put method, put mapping, post mapping, get mapping and delete mapping. Okay, so the post mapping which is used to create a new resource. Okay, post mapping which is used to create a new resource. Okay, next post mapping tarvata put mapping which is used to create an updated resource. Okay, పోస్ట్ మ్యాపింగ్ ఏంటంటే ఒక న్యూ రిసోర్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. పుట్ మ్యాపింగ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు అప్డేట్ అండ్ రిసోర్స్, ఆ రిసోర్స్ క్రియేట్ చేసిన రిసోర్స్ని అప్డేట్ చేయడానికి వి విల్ యూజ్ పుట్ మ్యాపింగ్. గెట్ మ్యాపింగ్ మీన్స్ రిట్రీవల్ పర్పస్. ఓకే, ఒక ఆబ్జెక్ట్ని మీరు రిట్రీవ్ చేయాలనుకుంటే మనం గెట్ మ్యాపింగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫైనల్ వన్ ఈజ్ డిలేట్ మ్యాపింగ్. డిలేట్ మ్యాపింగ్ మీన్స్ ఆ రిసోర్స్ని క్రియేట్ చేసిన రిసోర్స్ని డిలేట్ చేయడానికి వీ విల్ యూజ్ డిలేట్ మ్యాపింగ్. లాస్ట్ వన్ ఈజ్ ప్యాచ్ మ్యాపింగ్, ఆప్షనల్, ట్రేస్, ఇంకా చాలా ఉన్నాయి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ పోస్ట్, పుట్, గెట్, డిలేట్. ఓకే, కొన్ని కేసెస్లో ప్యాచ్ మ్యాపింగ్ కూడా యూజ్ చేస్తారు. నేను ప్యాచ్ మ్యాపింగ్ అని చెప్తాను, కానీ మొత్తం మనం కాన్సన్ట్రేట్ చేయవలసింది మాత్రం ఈ 4 మ్యాపింగ్స్ మీదే.
Okay, so how to create an standard applications? Magna, how to create an standard applications? Using like I didn't get that, sir. Standard applications means using IDE or any framework we can create. So standard application we by using Spring Initializer and by using IDE. Okay, Spring Initializer యూజ్ చేసుకుని క్రియేట్ చేయొచ్చు, లేదంటే IDE యూజ్ చేసుకుని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సో చూడండి, సో నేను స్ప్రింగ్ ఇనిషియలైజర్ యూజ్ చేసుకుని క్రియేట్ చేస్తాను ఫస్ట్. సో క్రోమ్ ఓపెన్ అవుతుందా? Spring Initializer, we need to go to this website, Spring Initializer. ఈ స్ప్రింగ్ ఇనిషియలైజర్ అనేది start.spring.io అనే వెబ్సైట్లో ఉంటుంది. ఓకే, క్లిక్ ఆన్ దట్ వెబ్సైట్. సో సెలెక్ట్ Maven. ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ Maven? Maven అంటే ఆటోమేషన్ బిల్డ్ టూల్. ఓకే, ఆటోమేషన్ బిల్డ్ టూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ యాడ్ ఎనీ డిపెండెన్సీ, ఓకే, ఏదైనా డిపెండెన్సీ యాడ్ చేస్తే ఇట్ ఆటోమేటిక్గా దాని లైబ్రరీస్ అన్నీ ఆటోమేటిక్గా ఇంపోర్ట్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ యూసేజ్ ఆఫ్ Maven. Next we need to select Java language. Tarun, what is the difference between snapshot version and normal version? What is the difference between snapshot version and normal version? Version means it will be unstable. ఏంటి గట్టి చెప్పు, నాకు వినిపించట్లేదు. స్నాప్షాట్ వెర్షన్ అంటే అన్స్టేబుల్ గా ఉంటుంది, అది యూజ్ చేయకూడదు. నార్మల్ వెర్షన్ యూజ్ చేయాలి. కరెక్ట్, స్నాప్షాట్ ఈజ్ నథింగ్ బట్ ఏ అన్స్టేబుల్ వెర్షన్. ఓకే, మీకు నా క్రోమ్ స్క్రీన్ కనిపిస్తుంది కదా? సో స్నాప్షాట్ ఈజ్ నథింగ్ బట్ ఏ అన్స్టేబుల్ వెర్షన్స్. సో మనం ఇప్పుడు ఏంటంటే వీఆర్ బిల్డింగ్ ఏ స్మాల్ అప్లికేషన్స్. దట్స్ సో మనం స్నాప్షాట్ వెర్షన్ తీసుకున్నా సరే, నార్మల్ వెర్షన్ తీసుకున్నా సరే, నో ప్రాబ్లం. బట్ ఇన్ రియల్ టైమ్ దే ఆర్ బిల్డింగ్ ఏ లార్జ్ ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్స్. సో స్నాప్షాట్ వెర్షన్ మీరు సెలెక్ట్ చేస్తే డెఫినెట్లీ, సో స్నాప్షాట్ వెర్షన్ యూజ్ చేస్తే డెఫినెట్లీగా మనకి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. ఓకే, సో దట్స్ వే we need to select these normal versions. మనం స్నాప్షాట్ వెర్షన్ కాకుండా నార్మల్ వెర్షన్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కామ్ డాట్ ఫస్ట్ డాట్ ప్రాజెక్ట్ డెమో ఫర్ ఫస్ట్ ప్రాజెక్ట్ డెమో ఫర్ ఫస్ట్ ప్రాజెక్ట్. This is the package. You need to select jar here. Jar means, what is the difference between jar and var? Jar is nothing but a Java archive. Var is a web archive. If you want to deploy your application, if you build a web application, and at that time we need to deploy our application in jar file. Okay, if you build a enterprise application, then we need to deploy our application in var file. Okay, నెక్స్ట్ వీ నీడ్ టు సెలెక్ట్ 17th వెర్షన్. ఓకే, 17th అనే కాదు, ఏ వెర్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, 22, 21. నేను ఇక్కడ 17th వెర్షన్ యూజ్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ వెబ్ డిపెండెన్సీ. ఇఫ్ యూ యాడ్ దిస్ డిపెండెన్సీ వీ కెన్ ఏబుల్ టు బిల్డ్ వెబ్ అప్లికేషన్స్ అండ్ రెస్ట్ఫుల్ అప్లికేషన్స్. ఓకే, ఇఫ్ యూ యాడ్ దిస్ సింగిల్ డిపెండెన్సీ వీ కెన్ ఏబుల్ టు బిల్డ్ వెబ్ అప్లికేషన్ అండ్ రెస్ట్ఫుల్ అప్లికేషన్స్. అండ్ ద అనదర్ థింగ్ ఈజ్ ఆటోమేటికల్లీ, ఓకే, Tomcat సర్వర్ internal ga this dependency contains Tomcat server. Okay, so we no need to install third party servers, we no need to install any third party servers. Click on explore and see our project structure. Web dependency, here we added single dependency. Download the file, go to file location, సో ఫైల్ లొకేషన్కి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేయండి.
Load. So click on the load maven changes. Okay, this is our project structure. Okay, మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేయగానే మనకి ఇది మెయిన్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్. So in today class we will discuss about get mapping. Okay, today class we will discuss about get mapping. What is the main purpose of get mapping? What is the main purpose of get mapping? Retrieve the data. Correct, which is used to retrieve the data. So are you able to see my IntelliJ ID? Yes. సో చూడండి ఇది మన మెయిన్ ప్రాజెక్ట్. సో న్యూ ప్యాకేజ్. సో ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేయాలో కరెక్ట్గా చూడండి. సో దిస్ ఈస్ ద బేస్ ప్యాకేజ్. ఓకే, దిస్ ఈస్ ద బేస్ ప్యాకేజ్. వీ నీడ్ టు సెలెక్ట్ న్యూ ప్యాకేజ్ నేమ్ కంట్రోలర్. ఓకే, అంటే దిస్ is the controller is the sub package of this project. Controller is the sub package of this project of this package. బేస్ ప్యాకేజ్ కి కంట్రోలర్ అనేది సబ్ ప్యాకేజ్ అవుద్ది. నెక్స్ట్ ఏంటంటే ఇన్సైడ్ ది ప్యాకేజ్ వీ నీడ్ టు క్రియేట్ ఏ క్లాస్. సో ఇక్కడ చూస్తే న్యూ క్లాస్ హలో వరల్డ్ కంట్రోలర్. హలో వరల్డ్ కంట్రోలర్. సో ఇక్కడ నేను హలో వరల్డ్ కంట్రోలర్ అని ఒక క్లాస్ క్రియేట్ చేశాను. క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? వి నీడ్ టు బిల్డ్ ఏ వెబ్ ఎంవిసి అప్లికేషన్. వెబ్ ఎంవిసి అప్లికేషన్ బిల్డ్ చేయాలి కాబట్టి @కంట్రోలర్ అనే యానిటేషన్ ఇవ్వాలి. ఓకే, షిఫ్ట్ @కంట్రోలర్. controller. Okay, when you annotated a class with @controller, then that particular class, okay, అప్పుడు ఏంటంటే we make a java class as a spring MVC controller. ఓకే, ఈ నార్మల్ క్లాస్ కి మనం ఎప్పుడైతే @controller యానోటేషన్ ఇచ్చామో అప్పుడు ఈ క్లాస్ అనేది స్ప్రింగ్ MVC కంట్రోలర్. ఓకే, స్ప్రింగ్ MVC కంట్రోలర్ క్లాస్. నెక్స్ట్ we need to give response body. So what is the use of response body? So response body ఏం చేస్తుందంటే when we develop any restful web services, okay, spring MVC ని యూజ్ చేసుకొని, okay, if you use by using spring MVC, when we develop any restful application, then all the REST API return JSON output to the client. Okay, మనకి రెస్పాన్స్ ఏంటంటే JSON టైప్ లో క్లయింట్ కి వస్తుంది. ఓకే, అవుట్పుట్ విల్ బి JSON టైప్. సో మనకి ఇప్పుడు ఏం చేయాలి? నార్మల్ గా వీఆర్ క్రియేటింగ్ ఏ జావా ఆబ్జెక్ట్. ఓకే, మనం నార్మల్ గా అవుట్పుట్ ఏంటి వస్తుంది? జావా ఆబ్జెక్ట్ వస్తుంది. సో వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ రెస్పాన్స్ బాడీ ఈస్, సో ఇట్ కన్వర్ట్ జావా ఆబ్జెక్ట్ ఇంటూ JSON. ఓకే, so it convert java object into JSON. so that is the main purpose. నార్మల్ గా మనకు బై డిఫాల్ట్ గా వచ్చిన అవుట్పుట్ ఏంటంటే జావా ఆబ్జెక్ట్. ఓకే, ద అవుట్పుట్ రిటర్న్ టైప్ ఈస్ జావా ఆబ్జెక్ట్, బట్ ద రెస్పాన్స్ బాడీ ఈజ్ కన్వర్ట్ జావా ఆబ్జెక్ట్ ఇంటూ JSON ఆబ్జెక్ట్. ఓకే, జావా ఆబ్జెక్ట్ ని JSON ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేస్తుంది. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ రెస్పాన్స్ బాడీ. ఓకేనా? Karthik, what is the use of @controller and @response body? What is the use of @controller and @response body?
ఎవరైనా చెప్పండి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ @controller and @response body? మేఘన మీకు అర్థమైందా? మేఘన, శ్రావణి, తరుణ్. Yes, sir. సో చెప్పండి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ @controller and @response body? If we annotate this @controller on any class, then that will become a controller in the MVC, in the Spring MVC. So that particular class will be identified as a controller, and to receive and to process the request. And this @response body, so first thing is it will convert the Java object into the JSON object. So that is the main intention of using the response body. Correct. So when you annotated a class with @controller, okay, మీరు ఎప్పుడైతే @controller క్లాస్ కి @controller అని ఇచ్చారో, then it makes a Java class as a Spring MVC controller. ఓకే, అప్పుడు ఏంటంటే జావా క్లాస్ కాస్త స్ప్రింగ్ MVC క్లాస్ గా కన్వర్ట్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ @response body. రెస్పాన్స్ బాడీ అంటే ఏంటి? రెస్పాన్స్ బాడీ మీన్స్ నార్మల్లీ వి గెట్ ఎన్ జావా ఆబ్జెక్ట్ యాజ్ ఎ రిటర్న్ టైప్. మనకు రిటర్న్ టైప్ అనేది జావా ఆబ్జెక్ట్స్ వస్తాయి. సో ద మెయిన్ యూజ్ ఆఫ్ @response body is which is convert Java object into JSON objects. Okay, which is convert Java object into JSON object. సో అది సో చూడండి, మీకు డెఫినేషన్ టైప్ చేస్తా. సో @controller అంటే టు మేక్ ఏ జావా క్లాస్ యాజ్ ఏ స్ప్రింగ్ MVC controller. @response body అంటే టు కన్వర్ట్ response from Java object into JSON and సో ఈ JSON ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే మనకి దట్ విల్ బి రిటర్న్ ఇంటూ HTTP రెస్పాన్స్. ఓకే, ఈ JSON ఆబ్జెక్ట్ అగైన్ దట్ JSON ఆబ్జెక్ట్ will return into HTTP response. సో వాట్ ఈజ్ JSON ఫార్మాట్ అంటే ఒక క్లయింట్ కీ వాల్యూ పేర్స్ లో ఉంటుంది. JSON ఈజ్ నథింగ్ బట్ కీ వాల్యూ పేర్స్ లో వస్తుంది. ID 1, నెక్స్ట్ కామా నేమ్, ఇక్కడ డబుల్ కోట్స్, నేమ్ సూర్య, మెయిల్ సూర్య @gmail.com. సో ఇది JSON ఫార్మాట్, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. JSON అంటే కీ వాల్యూ పేర్స్ టైప్ లో ఉంటుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ పబ్లిక్. ఇంకొకటి ఏంటంటే అనదర్ థింగ్ ఈజ్ వన్స్ అబ్జర్వ్ ది క్లాస్ నేమ్. ఓకే, హలో వరల్డ్ కంట్రోలర్. ఓకే, హియర్ ద సఫిక్స్ ఈజ్ ద కంట్రోలర్. ఇన్ రియల్ టైమ్ ఆల్సో మనకి ఒక వర్డ్లో లాస్ట్ది కంట్రోలర్ అని ఉంటుంది. ఓకే, వర్డ్లో లాస్ట్ది కంట్రోలర్ అని ఉంటుంది.
సో దాని కంట్రోలర్ అని ఎందుకు అంటారంటే ఆ పర్టికులర్ కంట్రోలర్ అని డినోట్ చేస్తుంది. ఓకే, మనకేంటంటే క్లాస్ నేమ్ ఇలాగే ఉండాలి, హలో వరల్డ్ కంట్రోలర్. ఇది ప్రిఫిక్స్ మీరు ఏ నేమ్ అని ఇచ్చుకోవచ్చు, హలో వరల్డ్ అని ఇచ్చుకోవచ్చు, హాయ్ రాజ్ అని ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ సఫిక్స్ విల్ బి కంట్రోలర్ ఉండాలి. నెక్స్ట్ పబ్లిక్ స్ట్రింగ్ హలో వరల్డ్. జస్ట్ ఒక చిన్న మెథడ్ క్రియేట్ చేస్తున్నా, మెథడ్ క్రియేట్ చేసి చిన్న నుండి రిటర్న్ న్యూ హలో స్ప్రింగ్ బూట్. సో ఇక్కడ నాకేం కావాలంటే ఐ వాంట్ టు రిట్రీవ్ దిస్ డాటా ఇన్ వెబ్ అప్లికేషన్. అంటే వెబ్ సర్వీస్ నుండి నాకు ఈ డాటాని రిట్రీవ్ చేసుకోవాలి. ఎలా రిట్రీవ్ చేస్తాం? ఇఫ్ యూ వాంట్ టు రిట్రీవ్ ద డాటా, విచ్ మెథడ్ వీ నీడ్ టు యూజ్? మనం ఏదైనా డాటాను రిట్రీవ్ చేయాలంటే ఏ మెథడ్ యూజ్ చేస్తాం? ఏ HTTP మెథడ్ యూజ్ చేస్తాం? ఏంటి? గెట్ మ్యాపింగ్. కరెక్ట్. సో గెట్ మ్యాపింగ్. ఇక్కడ ఏంటంటే ఒకసారి గమనిస్తే @controller అండ్ రెస్పాన్స్ క్రియేట్ చేసి @rest controller ఇవ్వండి. సో ఎందుకు నేను @rest controller ఇచ్చానంటే వన్స్ గో త్రూ దిస్ rest controller annotation. ఇన్సైడ్ ది rest controller annotation it have a @controller and @response body. ఓకే, @controller and @response body ఇన్సైడ్ rest controller లో ఉంది. సో దట్స్ వై I gave REST controller. Okay, REST controller is nothing but it is the combination of @controller and @response body. @controller is nothing but when you annotated a class with @controller, then we make a class, we make that class as a Spring MVC controller layer. Okay, REST controller means it convert response from Java object into JSON object, and again that JSON object will be a HTTP response. Okay, HTTP ఆ JSON object ని HTTP response గా అవుట్పుట్ లో చూపిస్తుంది. ఓకే, అది రెస్పాన్స్ బాడీ. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో చూడండి, స్ప్రింగ్ బ్యానర్ ప్రింట్ అయింది. స్ప్రింగ్ బ్యానర్ ప్రింట్ అయిన తర్వాత మొత్తం 2.97 సెకండ్స్లో అప్లికేషన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. బై డిఫాల్ట్ టామ్క్యాట్ రన్స్ ఆన్ పోర్ట్ 8080. ఓకే, టామ్క్యాట్ బై డిఫాల్ట్ పోర్ట్ ఏంటంటే 808.0. ఈ పోర్ట్ మీద టామ్క్యాట్ రన్ అవుద్ది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మన అవుట్పుట్లో /localhost. సో టామ్క్యాట్ పోర్ట్ నెంబర్ అంతా ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది? సో చెప్పండి, టామ్క్యాట్ సర్వర్ ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది? 8080. కరెక్ట్, 8080. సో వి నీడ్ టు గివ్ URI ఆల్సో. ఇక్కడ ఏంటంటే మ్యాండేటరీ కాదు. సో చూడండి, కంట్రోల్ కాపీ, సో హలో స్ప్రింగ్ బూట్ అని ప్రింట్ అయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది వద్దాం, /hello control s. ఇక్కడ హలో ఎండ్ పాయింట్ ఇచ్చినప్పుడు మన అవుట్పుట్లో కూడా హలో. సో చూడండి, హలో స్ప్రింగ్ బూట్ అనేది ప్రింట్ అయింది. సో దిస్ ఈజ్ ద బేసిక్ రిట్రీవల్ ప్రాసెస్. ఓకే, ఇది బేసిక్ కోడ్ని ఎలా రిట్రీవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు రిట్రీవ్ ఒక సింగిల్ ఆబ్జెక్ట్. ఓకే, ఒక సింగిల్ ఆబ్జెక్ట్ను రిట్రీవ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ one bean class.
bean package entity అనే ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాం. ఇన్సైడ్ దట్ ఎంటిటీ క్రియేట్ ఏ స్టూడెంట్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. స్టూడెంట్ క్లాస్కి ఐ డిక్లేర్డ్ 3 వేరియబుల్స్, దట్ ఈస్ private int id, private string name, next private string mail. ఇక్కడ 3 ఫీల్డ్స్ డిక్లేర్ చేసా. ఓకే, ఈ సింగిల్ క్లాస్కి 3 ఫీల్డ్స్ డిక్లేర్ చేసా. ఏంటి? ఐడి, నేమ్, మెయిల్. ఈ 3 ఫీల్డ్స్ డిక్లేర్ చేసి హియర్ ఐ క్రియేటెడ్ ఏ 3 కన్స్ట్రక్టర్స్ అండ్ గెట్టర్స్ అండ్ సెలెక్టర్స్. జనరేట్ కన్స్ట్రక్టర్, కంట్రోల్ ఇచ్చి ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేస్తే 3 సెలెక్ట్ అవుతాయి. 1 minute. హలో హలో, ఎవరు? Okay, sorry. So here I created a one class, and inside the class I declared 3 fields. Okay, and I generate one getters, and I generated setters also. I will generate setters also. సో ఈ క్లాస్కి గెట్టర్స్ అండ్ సెట్టర్స్ క్రియేట్ చేసా. ఇప్పుడు ఏంటంటే ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని హౌ టు రిట్రీవ్ దిస్ స్టూడెంట్ ఆబ్జెక్ట్. సేమ్ ఇన్ కంట్రోలర్ క్లాస్ యూ నీడ్ టు క్రియేట్ ఏ స్టూడెంట్ కంట్రోలర్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసా. దానికి @REST కంట్రోలర్ యానోటేషన్తో యానోటేట్ చేసా. నౌ I will create a methods. Okay, methods to create చేయాలి. సేమ్ సింపుల్. దానికి ఏంటంటే పబ్లిక్ and the return type is student. Method name is, you need to import the student class. Method name is get data or get student. Need to create an object for the student equal to new student. Object create చేసాం. దానికి 1 సూర్య మెయిల్ కదా, థర్డ్ది మెయిల్ surya@gmail.com. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రిటర్న్ స్టూడెంట్ ఆబ్జెక్ట్. సో దట్స్ ఇట్. సో దీనికి ఏంటంటే we need to annotate with @getMapping. getMapping annotation is present in spring framework.web.bind annotation. ఓకే, ఈ యానోటేషన్స్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. ఆ గెట్ మ్యాపింగ్ చేయాలి. సో ఎండ్ పాయింట్ ఏంటంటే get student. సో ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద URL ఆఫ్ దిస్ మెథడ్. సో ఈ మెథడ్ని మనం రిట్రీవ్ చేయాలంటే URL ఏమేమి రాయాలి? సో http localhost 8080 and the URI name. So get student URL.
So if you want to retrieve this student object, then we will use this URL. Control copy, run చేయండి. The application will run port 8080. పేస్ట్ చేసింది గెట్ స్టూడెంట్. సో ఇది ఏ ఫార్మాట్లో వచ్చింది అవుట్పుట్? అవుట్పుట్ ఏ ఫార్మాట్లో వచ్చింది? టెక్స్ట్ ఫార్మాట్లోనా, జేసన్ ఫార్మాట్లోనా, XML ఫార్మాట్లోనా? JSON ఫార్మాట్. కరెక్ట్. సో కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి కాబట్టి జేసన్ ఫార్మాట్లో వచ్చింది. సో ఈ జేసన్ ఫార్మాట్లో రావడానికి మెయిన్ పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్? So we annotated that student controller class with @response body. Okay, response body అనే యానోటేషన్తో యానోటేట్ చేసాం కాబట్టి మనకు అవుట్పుట్ అనేది జేసన్లో వచ్చింది. రెస్పాన్స్ బాడీ అంటే మనం రెస్ట్ కంట్రోలర్ అని యూజ్ చేసాం. కాకపోతే ఇన్సైడ్ ది రెస్ట్ కంట్రోలర్ యానోటేషన్, వన్స్ గో టు దిస్ రెస్ట్ కంట్రోలర్ యానోటేషన్, దిస్ రెస్ట్ కంట్రోలర్ యానోటేషన్ ఈజ్ యానోటేటెడ్ విత్ @controller and @response body. ఓకే, కంట్రోలర్ రెస్పాన్స్ బాడీతో యానోటేట్ అయింది. ఓకే, దిస్ సింగిల్ యానోటేషన్ ఈజ్ ఈక్వలెంట్ టు దీస్ 2 యానోటేషన్స్. ఓకే, సో ఎవరికైనా అర్థం కాలేదా? ఇంకోసారి రిపీట్ చేయాలా? సో దిస్ ఈజ్ ద హౌ టు రిట్రీవ్ సింగిల్ బీన్. రిట్రీవ్ సింగిల్ బీన్ using HTTP get method. HTTP get method. సో ఎవరికైనా అర్థం అయిందా? ఎవరికైనా అర్థం కాకపోతే ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, చెప్పండి. శిల్ప అర్థమైందమ్మా మీకు? శిల్ప, మోహన్ రంగ, నిఖిత, గణేష్, శ్యామ్ గణేష్, కార్తీక్, యమున అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది కదా? ఓకే. మేఘన మీకమ్మా? అండర్స్టూడ్. కార్తిక్ మీకు? కార్తిక్, శ్రావణి మీకమ్మా? సో హౌ టు రిట్రీవ్ సింగిల్ ఆబ్జెక్ట్ అంటే ఇలా రిట్రీవ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే హౌ టు రిట్రీవ్ మల్టిపుల్ బీన్స్. ఓకే, హౌ టు రిట్రీవ్ మల్టిపుల్ బీన్స్ by HTTP get method. Till now we are retrieving single object, but now I will retrieve multiple beans. Okay, multiple beans ni ela retrieve chestante same. Public return type is list of student. Okay, so what is the use of list of student? What is the use of list? Which is used to store multiple Objects. చెప్పండి అమ్మా, ఏంటంటారు? Which is used to store. Correct. Multiple objects. So list is using but list is nothing but which is used to store multiple objects. Next, get student కదా, ఇక్కడ మెథడ్ నేమ్, ఇక్కడ get students అని పెడుతున్నా. సేమ్ మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోండి. లిస్ట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ విచ్ ప్యాకేజ్? లిస్ట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ విచ్ ప్యాకేజ్? Java util package. కరెక్ట్, java.util ప్యాకేజ్. To annotate with @getMapping. సో మనం డాటాను రిట్రీవ్ చేస్తున్నాం కాబట్టి we need to use @getMapping. Students of student equal to students is the object, new array list.
Okay, so object create చేసాం. By using that object we need to add multiple data. Students dot add new student ఇదిగో add new students 1 కామా సెకండ్ది ఇప్పుడు కామా కొనిడెల సేమ్ కాపీ పేస్ట్ చేసి కాపీ ఐడి టు ఆలయ ఊరు నాగా ఫోర్ సో ఇక్కడ చూడండి హియర్ నేనేం చేశాను మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేశాను హియర్ ఐ క్రియేటెడ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ రిటర్న్ స్టూడెంట్స్ సో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసా ఇప్పుడు ఏంటంటే హౌ టు రిట్రీవ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఇప్పుడు మీరు చెప్పండి వాట్ ఈస్ ద యూఆర్ఎల్ ఆఫ్ దిస్ టు రిట్రీవ్ దిస్ డాటా వాట్ ఈస్ ద యూఆర్ఎల్ ఐ నీడ్ టు సెండ్ సో ఈ డాటాను రిట్రీవ్ చేయడానికి ఏ యూఆర్ఎల్ మనం సెండ్ చేయాలి సర్వర్కి చెప్పండి ఎవరో ఒకరు గణేష్ మోహన్ కృష్ణ ఆరు మోహన్ ఉల్లి మేఘన ఎవరో ఒకరు చెప్పండి http localhost 8080 port number 8080 and then get -students students correct so control copy paste చేసి ఎంటర్ కొట్టండి సో ఏదో తప్పు ఉంది సో రన్ చేయలేదు అందుకే తప్పు ఉంది సో రన్ చేయండి సో రన్ చేసిన తర్వాత మళ్ళీ ఇది తప్పుతుందా S capital sir. Yes, capital correct. Guest students. సో చూడండి సో ఈ 4 ఆబ్జెక్ట్స్ కూడా JSON టైప్ లో రిటర్న్ అయ్యాయి ఓకే సో లైక్ దిస్ వి రిట్రీవ్ మల్టిపుల్ బీన్స్ ఓకే ఇది మల్టిపుల్ బీన్స్ యూజ్ చేసుకొని ఇలా రిట్రీవ్ చేస్తాం అర్థమైంది కదా హౌ టు రిట్రీవ్ మల్టిపుల్ బీన్స్ అని సాయి తరుణ్ శిల్ప నిఖిత యమున శ్యామ్ గణేష్ అర్థమైంది కదా అర్థమైంది కదా ఓకే బాయ్ సో నెక్స్ట్ టైప్ ఈస్ how to retrieve beans by using @path variable okay how to retrieve beans by using @path variable so @path variable అంటే ఏంటంటే అది path variable document
సో చూడండి path variable annotation used on a method argument to bind it to the value of URI template variable. Okay, so ఇది ఏం లేదు, which is used to bind to the value of URI template variable. మన URI template ని మెథడ్ ఆర్గ్యుమెంట్ ని బైండ్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. పబ్లిక్ ఏంటంటే స్టూడెంట్ పాత్ వేరియబుల్ శిల్ప మీకు అర్థమవుతుందా? ఎస్ బ్రో, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఏంటంటే పబ్లిక్ స్టూడెంట్ పాత్ వేరియబుల్ మనం ఇప్పుడు రిటర్న్ న్యూ స్టూడెంట్ డాట్ ఇవ్వాలి. ఐడి ఇప్పుడు మనం మెథడ్ ఆర్గ్యుమెంట్ లో ఏం పాస్ చేద్దాం అంటే కదా ఇంటూ ఐడి మెథడ్ ఆర్గ్యుమెంట్ లో పాస్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే గెట్ మ్యాపింగ్. ఇక్కడ ఏం పాస్ చేస్తాం, గెట్ స్టూడెంట్ ఆఫ్ ఐడియాని పాస్ చేద్దాం. ఓకే, సో ఐడియాని పాస్ చేసేటప్పుడు path variable. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ path variable అంటే ఈ మెథడ్ ఆర్గ్యుమెంట్ ని, ఓకే, విచ్ ఈజ్ path variable ఈజ్ యూజ్డ్ టు bind దిస్ మెథడ్ ఆర్గ్యుమెంట్ అండ్ URI template వేరియబుల్. ఓకే, రెండింటిని బైండ్ చేసి మనకి అవుట్పుట్లో నుంచి ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు పాత్ వేరియబుల్, ఇప్పుడు ఐడి ఫస్ట్ నేమ్ ఏంటి ఇచ్చా, ఇప్పుడు సూర్య అని ఇచ్చా, కామా లాస్ట్ నేమ్ ఏంటి ఇచ్చా, ఎం అని ఇచ్చా. సో ఇప్పుడు ఏంటంటే రన్ చేయండి. బైండ్ అంటే తెలుసు కదా, http/localhost 8080/1. సో చూడండి 1 సూర్య ఎం, నెక్స్ట్ ఇక్కడ 2 ఇస్తే 1 ఇస్తే 1 సూర్య ఎం, 2 ఇస్తే చూడండి ఐడి 2 సూర్య ఎం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొత్తం డాటాని ఇవ్వాలంటే నేమ్ కామా థర్డ్ వన్ ఈజ్ మెయిల్ ఇచ్చి, సో బిఫోర్ దట్ ఇక్కడ ఏంటి, ఈ మెథడ్ ఆర్గ్యుమెంట్ ప్లస్ ఈ URI టెంప్లెట్ వేరియబుల్ బోత్ ఆర్ సేమ్ ఉంది కాబట్టి మనం వెంటనే రిట్రీవ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెథడ్ ఆర్గ్యుమెంట్ స్టూడెంట్ ఐడి ఉందనుకోండి, స్టూడెంట్ ఐడి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పాత్ వేరియబుల్ ప్లేస్లో @id అని పెట్టాలి. అప్పుడు ఏమవుద్ది, ఈ పాత్ వేరియబుల్ ప్లస్ ఈ ఐడి, ఈ URI టెంప్లెట్ వేరియబుల్, ఈ రెండు బైండ్ అవుద్ది. ఓకే, ఈ మెథడ్ ఆర్గ్యుమెంట్ నేమ్ సేమ్ ఉంటే ఈ మెథడ్ ఆర్గ్యుమెంట్ ప్లస్ ఈ URI టెంప్లెట్ వేరియబుల్ ఈ రెండు బైండ్ అవుద్ది. ఈ మెథడ్ ఆర్గ్యుమెంట్ ఈ URI టెంప్లెట్ వేరియబుల్ ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు
సో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి @path వేరియబుల్ ఏనోటేషన్ పక్కన పెరాన్సిస్లో మనం ఈ ఐడి అని చెప్పి ఆ ఫీల్డ్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు అయింది. సేమ్ అదే వస్తుంది అవుట్పుట్. ఇప్పుడు 2 ఇచ్చాం కదా, ఇప్పుడు 3 ఇస్తే 3 సూర్యయం అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు రిట్రీవ్ ఎంటైర్ డాటా, మనకేంటంటే స్టూడెంట్ ఐడి ఒక్కటే కాకుండా ఐ వాంట్ టు రిట్రీవ్ బోత్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. అప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఫార్వర్డ్ / ఇచ్చి నేమ్ /మెయిల్ ఇస్తాం కదా. నెక్స్ట్ కామా నేమ్ అనేది స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ నేమ్ కామా స్ట్రింగ్ మెయిల్. ఓకే, సో దానికి కూడా @path వేరియబుల్ ఇచ్చారు, @path వేరియబుల్ ఇవ్వాలి. సో ఇక్కడ పెరాన్సిస్లోనే మనం ఏమైనా మెన్షన్ చేయాలా? సో పెరాన్సిస్లో మనం ఏమైనా మెన్షన్ చేయాలా లేదంటే అవసరం లేదా? చెప్పండి. కరెక్ట్, మనకి పెరాన్సిస్లో మెన్షన్ చేయనక్కర్లే. ఎందుకంటే హియర్ URI టెంప్లెట్ వేరియబుల్. ఓకే, ఈ నేమ్ అనే URI టెంప్లెట్ వేరియబుల్ అండ్ ఈ మెథడ్ ఆర్గ్యుమెంట్ రెండు కూడా సేమ్ ఉన్నాయి. సేమ్ ఉంటే మనం మెన్షన్ చేయని అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంటే ఇప్పుడు ఈ పాత్ వేరియబుల్ పక్కన మనం ఏమైనా మెన్షన్ చేయాలా? Yes, we have to mention name. కరెక్ట్, we need to mention name. సో ఇలా మెన్షన్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఇందులో ఇది ఇప్పుడు ఏంటంటే మనకు ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. అర్థమైంది కదా మేఘన? యా, అండర్స్టూడ్. సో అది ఇప్పుడు ఏంటంటే మనం 3 వేరియబుల్స్ ఇచ్చాం కాబట్టి ఇవి తీసేద్దాం. తర్వాత నేమ్ కామా మెయిల్, నేమ్ మెయిల్ ఇచ్చాం. సో పాత్ వేరియబుల్ అంటే ఇప్పుడు దీనికి URL చెప్పండి. URL చెప్పండి ఇప్పుడు. అమ్మ మేఘన URL చెప్పండి, మేఘన కానీ మోహన్ రంగా కానీ. HTTP localhost 8080 port number. localhost 8080. Next. 1 is the ID and some string name. చేస్తాను. మీ ఈమెయిల్ ఇదేంటిది? mega@gmail.com ఇస్తాను. కాపీ నొక్కా. రన్ చేయలే, అందుకే ఎర్రర్ వచ్చింది. సో చూడండి, ID1 mega@gmail.com. సేమ్లో ఇప్పుడు ఏంటంటే 2 మోహన్ @gmail.com ఇచ్చాను. చూడండి, ID2 మోహన్ @gmail.com. అర్థమైంది కదా? ఇప్పుడు 3 ఇప్పుడు మధుసూదన్ @gmail.com అంటే ఇక్కడ రిట్రీవ్ అవుతుంది 3 అని. సో అది. సో వాట్ ఈస్ ద మెయిన్ యూసేజ్ ఆఫ్ @path వేరియబుల్ అంటే విచ్ ఈజ్ యూజ్డ్ టు బైండ్ అంటే ఇంగ్లీష్ మీనింగ్ ఎవరైనా చెప్పండి తెలుగులోను. మిక్సింగ్ ఏంటి? సో విచ్ ఈజ్ యూజ్డ్ టు బైండ్ బోత్ మెథడ్ ఆర్గ్యుమెంట్ అండ్ URI టెంప్లెట్ వేరియబుల్. ఓకే, రెండింటిని బైండ్ చేస్తుంది. So this is called @path variable annotation.
సో నెక్స్ట్ వన్ ఈజ్ @request param. సో రిక్వెస్ట్ param ఏంటంటే ఇది సేమ్ ఇచ్చిన రాటాని రిట్రీవ్ చేసుకోవడమే, ఎక్స్ట్రాక్ట్ క్వరీ పారామీటర్స్. సో ఇక్కడ ఏంటంటే వీ కెన్ యూజ్ @request param టు ఎక్స్ట్రాక్ట్ క్వరీ పారామీటర్స్, ఫామ్ పారామీటర్స్ అండ్ ఈవెన్ ఫైల్స్ ఫ్రమ్ ది రిక్వెస్ట్. ఓకే, అంటే మనం ఏదైనా డాటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎక్స్ట్రాక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ రిట్రీవ్. సో ఇక్కడ ఏంటంటే అది ఫైల్స్ కావచ్చు లేదా ఇమేజెస్ కావచ్చు, ఇంకా ఏ టైప్ ఆఫ్ డాటా అయినా మనం రిట్రీవ్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతానికి ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని రిట్రీవ్ చేద్దాం. ఇంకా ముందు యూజ్ ఉంటే మనం @query పారామీటర్స్ యూజ్ చేసి ఫైల్స్ని రిట్రీవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి. బట్ అనదర్ పాయింట్ ఈజ్ so query parameter. Okay, query parameter start with question mark and separated with n mark. ఓకే, క్వరీ పారామీటర్ అనేది క్వశ్చన్ మార్క్స్ తో స్టార్ట్ అయ్యి n మార్క్ తో సపరేట్ అవుతుంది. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఇందాక ఎలా పాత్ పారామీటర్స్ యూజ్ చేసాం. పాత్ పారామీటర్స్ లో http డబల్ హోస్ట్ లోకల్ హోస్ట్ 8080 1 అని ఇచ్చాం కదా. 1 అని ఇచ్చి /mega/gmail.com అని ఇచ్చాం. సో బట్ ఇన్ క్వరీ పారామీటర్స్లో ఏమవుతుందంటే సేమ్ http లోకల్ హోస్ట్ 8080/1. సో క్వరీ పారామీటర్ స్టార్ట్స్ విత్ సెమీకోలన్, క్వశ్చన్ మార్క్ తో స్టార్ట్ అయ్యి అండ్ n మార్క్ తో మేగా ఫస్ట్ నేమ్, నెక్స్ట్ ఇది అండ్ mega@gmail.com. సో లైక్ దిస్ వీ నీడ్ టు రైట్ ది క్వరీ పారామీటర్స్. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ మార్క్ తో స్టార్ట్ అవుద్ది అండ్ ఏంటిది సేమ్ ఇది సింబల్, ఈ n సింబల్ తో సపరేట్ అవుతుంది. ఓకే, దీన్నే క్వరీ పారామీటర్స్ అంటాం. సో చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్వరీ పారామీటర్స్ అండ్ సో చూడండి, సో బోత్ టు సెండ్ డాటా ఫ్రమ్ క్లయింట్ టు సర్వర్, both are used for send data from client to server. Okay, both path parameter, query parameter, both are used to send data from client to server, but we will send values directly in URL. ఇప్పుడు మనం URL go direct గా సెండ్ చేస్తున్నాం. బట్ ఇన్ క్వెరీ పారామీటర్స్ we send data in key value pairs. మనం ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చిన తర్వాత ఈ డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో సేమ్ పబ్లిక్ స్టూడెంట్ param స్టూడెంట్ రిక్వెస్ట్ param ఇక్కడ ఏం చేస్తాం, స్టూడెంట్ రిక్వెస్ట్ paramలోని int id /request param return new student ఐడి కామా ఫస్ట్ నేమ్ ఏంటి ఇద్దాం. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఏంటి ఇద్దాం అంటే దీపిక అని ఇస్తాను, కామా దీపిక @gmail.com. ఇక్కడ
get mapping same as students is the end point. మీకు ఇంకా end point ఇవ్వాలంటే @query ఏదైనా ఇచ్చుకోవచ్చు query. సో దీనికి URL ఎలా రాస్తామంటే http:/localhost 8080 students query. సో క్వరీ పారామీటర్ దేంతో స్టార్ట్ అవుద్ది, దీంతో స్టార్ట్ అవుద్ది, దీంతో అది క్వశ్చన్ మార్క్తో స్టార్ట్ అవుద్ది. ఐడి ఈక్వల్ టు 1 అండ్ నేమ్ ఈక్వల్ టు దీపిక డైరెక్ట్గా నేమ్ దీపిక@gmail.com. రన్ చేస్తున్నా. సో చూడండి ఐడి ఈక్వల్ టు 1 దీపిక@gmail.com. సో మీకేంటంటే రేపటికి హోంవర్క్ సేమ్ ఇక్కడ పాత్ వేరియబుల్ని ఎలా మనం ప్రింట్ చేసాము రిక్వెస్ట్ పెరం ఐ వాంట్ టు ప్రింట్ URLలో నేము మెయిల్ రెండు ప్రింట్ చేసుకుని రావాలి. ఓకే, సో రేపు అది ట్రై చేయండి. నేను ఫస్ట్ రేపు స్టార్ట్ అవగానే రేపు ఎలా ప్రింట్ చేయాలని చెప్తాను. ఓకే, అర్థమైందా? ఈరోజు క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నిఖిత, గణేష్, మేఘన, యమున, శ్యామ్ గణేష్, కార్తిక్, శ్రావణి. లాస్ట్ వన్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయవా? ఏంటంటే క్వరీ పారామీటర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ విచ్ ఈజ్ యూజ్డ్ టు సెండ్ డాటా ఫ్రమ్ క్లయింట్ టు సర్వర్. ఓకే, ఇక్కడ ఏంటి నార్మల్గా నేను ఏం చేశానంటే ఇన్ దిస్ మెథడ్ పారామీటర్స్లో ఐడిని మనం పాస్ చేసాం. ఈ ఐడిని పాస్ చేసి ఆ ఐడిలో 2 వాల్యూస్ని ఇన్సర్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐడి 1 అనుకో, ఈ ఐడిలో 2 వాల్యూస్ని ఇన్సర్ట్ చేసా. దీపికానో సూర్యనో సతీష్ ఏదో ఒకటి 2 వాల్యూస్ ఇన్సర్ట్ చేసా. అప్పుడు ఏంటవుద్దంటే ఈ బేస్డ్ ఆన్ ఈ ఐడి అనేది నేను ఇక్కడ ఫిక్స్డ్, ఈ వాల్యూస్ అనేది నేను వేరీ చేసుకోవచ్చు. ఓకే, సో అదే ఇక్కడ క్వరీ పారామీటర్స్ అంటే ఈ డాటాను రిట్రీవ్ చేసా. ఇక్కడ పాత్ వేరియబుల్ ఎలానో ఇక్కడ ఈ రిక్వెస్ట్ పారామ్ అలా. సో అర్థమైందా? ఇంకోసారి చెప్పాలా? సో ఈ క్వరీ పారామీటర్స్ అంటే క్లయింట్ నుండి సర్వర్కి డాటా సెండ్ చేస్తాయి కదా. ఇక్కడ ఏంటంటే వీఆర్ యూజింగ్ రిక్వెస్ట్ పారామ్ని యూజ్ చేసుకొని ఇంట్ ఐడి అని ఇచ్చా. దిస్ ఈజ్ ద మెథడ్ ఆర్గ్యుమెంట్. ఓకే, ఈ మెథడ్లో ఇది మెథడ్ ఆర్గ్యుమెంట్. సో ఈ ఐడి నెంబర్ 53 ఏంటి @get mapping inside that arguments are mandatory, that argument. సో ఇది అనేది మ్యాండేటరీ @get mapping. ఇఫ్ యూ వాంట్ టు రిట్రీవ్ ఎనీ ఆబ్జెక్ట్ దెన్ without this annotation is fine inside the annotation. ఇది ఆప్షనల్. కాకపోతే మీరు ప్రతిసారి ఇవి ఇవ్వకపోతే మీకే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అంటే ఇదైనా రిట్రీవ్ అవ్వచ్చు, లేదంటే ఇదైనా రిట్రీవ్ అవ్వచ్చు, లేదంటే ఇదైనా రిట్రీవ్ అవ్వచ్చు. సో ఇది ఆప్షనల్, బట్ ఏంటంటే ఇది రికమెండెడ్. మనం మస్ట్ అండ్ షుడ్గా ఏదో ఒకటి URI టెంప్లెట్ వేరియబుల్ ఇవ్వాలి. URI ఇస్తే కానీ ఇది అవ్వదు. బట్ ఈ పాత్ వేరియబుల్లోని రిక్వెస్ట్ పారామ్లోని మ్యాండేటరీ.
దీంట్లోనే ఆప్షనల్. సింగిల్ బీన్ని రిట్రీవ్ చేసుకునేటప్పుడు ఆప్షనల్, లిస్ట్ ఆఫ్ బీన్స్ని రిట్రీవ్ చేసుకునేటప్పుడు ఆప్షనల్, బట్ పాత్ వేరియబుల్ని యూజ్ చేసేటప్పుడు మ్యాండేటరీ. రిక్వెస్ట్ పారామీటర్ని యూజ్ చేసుకునేటప్పుడు మ్యాండేటరీ. హైపర్ లింక్ రాశారు కదా, ఎక్స్ప్లెయిన్ చేయరు ఒకసారి దానికి. హైపర్ లింక్ ఎక్కడెక్కడ రాయలేదే. ఇదా అదే ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలా? అది కాదు కిందిది ఇదా కిందిదన్నా ఇది క్వైరీలోనా అది. సో ఇది క్వెరీ పారామీటర్స్ అంటే ఏం లేదు. ఇక్కడ మనం ప్రతిదీ కూడా ఇది యూఆర్ఏ టెంప్లెట్ వేరియబుల్ కదా, ఇక్కడ వరకు అర్థమైంది కదా. జస్ట్ ఈ ఎండ్ పాయింట్ ఇక్కడ ఇచ్చాం. సో పోర్ట్ రన్స్ ఆన్ Tomcat server runs on port 8080 / we need to give this endpoint. ఈ endpoint ఇచ్చిన తర్వాత query parameters is nothing but this request parameter. ఓకే, ఈ రిక్వెస్ట్ పారామీటర్ అనేది మస్ట్ స్టార్ట్స్ విత్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ క్వశ్చన్ మార్క్తో స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు రిట్రీవ్ నేమ్ ఆల్సో, దెన్ ఎండ్ నేమ్ ఈక్వల్ టు సూర్య. నెక్స్ట్ ఐ వాంట్ టు రిట్రీవ్ మెయిల్ ఆల్సో, దెన్ ఎండ్ మెయిల్ ఈక్వల్ టు ఏదో ఒకటి జీమెయిల్ అని ఇచ్చాం. సో ఇదే అది. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎందుకు వచ్చిందంటే క్వరీ పారామీటర్స్లో ఇక్కడ మనకి ఫార్వర్డ్ స్లాష్ ఎలానో ఇక్కడ క్వరీ పారామీటర్స్ క్వశ్చన్ మార్క్ అలాగా, క్వశ్చన్ మార్కు ఈ ఎన్ సింబల్ అలాగా. ఇక్కడ మనం ఓన్లీ ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేసాం. ఇక్కడ మనం క్వశ్చన్ మార్కు ఎన్ సింబల్ యూజ్ చేస్తాం, అంతే డిఫరెన్స్. సో అర్థమైందా? ఓకే అన్న. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా?